నమస్తే డాక్టర్ గారు. సో సైలెంట్ హార్ట్ అటాక్స్ అని వింటుంటాం కదా, అసలు ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటే ఏంటి డాక్టర్ గారు? సో సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటే సిమ్టమ్స్ లేకుండా వచ్చే హార్ట్ అటాక్. అసలు హార్ట్ ప్రాబ్లం ఉంది అని మనకి చాలా వరకు తెలియదు, పేషెంట్స్కి తెలియదు ఇలా హార్ట్ అటాక్ వచ్చింది అని. సడన్లీ ఈసీజీ తీస్తే ఈసీజీలో ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇలా సిమ్టమ్స్ లేకుండా వచ్చే హార్ట్ అటాక్ని సైలెంట్ హార్ట్ అటాక్ అంటాము. సైలెంట్ హార్ట్ అటాక్ అన్నది కామన్లీ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో కామన్ అండి. షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు డయాబెటిక్ న్యూరోపతి అంటారు. చాలా కాలం నుంచి షుగర్ ఉన్నప్పుడు ఏవైతే నొప్పి రావడానికి ఏవైతే నర్వ్స్ వల్ల నొప్పి వస్తుందో, న్యూరోపతి వలన నొప్పి రావడానికి గల నర్వ్ కూడా ఎఫెక్ట్ అవుతుందండి. ఈ నర్వ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు నొప్పి రాదండి. నొప్పి రాకుండా హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి వేగ్ సిమ్టమ్స్ ఉంటాయి. వామిటింగ్స్ కానీ, కింది భాగంలో నొప్పి కానీ, అంటే పొట్ట నొప్పి కానీ, గ్యాస్ నొప్పి అంటారు. గ్యాస్ నొప్పి అని చాలా మంది అంటారు. సడన్లీ వామిటింగ్, స్వెట్టింగ్, ఇలా వేరే సిమ్టమ్స్ వస్తాయి. సో మధ్య భాగంలో నొప్పి లేకుండా ఇలా వేరే నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు దీన్ని మనం సైలెంట్ హార్ట్ అటాక్ అంటాం. మరి దీన్ని మనం ఎలా గుర్తిస్తాం డాక్టర్ గారు? ఏవైనా లక్షణాలు అలా ఉంటాయా ఈ పర్సన్? లక్షణాలు ఫీమేల్స్ లో అండ్ డయాబెటీస్ పేషెంట్స్ లో కామన్ గా ఉంటాయి. సో వీళ్ళు ఫీమేల్స్ ఆర్ అబౌవ్ 50-55 ఏ సిమ్టమ్ ని కూడా నెగ్లెక్ట్ చేయదండి. ఛాతి మధ్య భాగంలో నొప్పి, సడన్ స్వెట్టింగ్, వామిటింగ్, గొంతు నొప్పి, నొప్పి అన్న చేతికి పాకడం, ఇలా ఏ నొప్పి ఉన్నా కూడా, ఓన్లీ షోల్డర్ పెయిన్ కూడా కొన్నిసార్లు ఉంటుందండి. ఇలా నొప్పి ఉన్నప్పుడు ఎనీ పర్సన్ హూస్ అబౌవ్ 50 డోంట్ నెగ్లెక్ట్. మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ కానీ, కార్డియాలజిస్ట్ని కానీ సంప్రదించి ఈసీజీ ఒకటి తీసుకుంటే మనకి రఫ్లీ తెలిసిపోతుందండి హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా అని. కొన్నిసార్లు ఈసీజీ నార్మలే ఉంటుంది, బట్ ఎట్ ద సేమ్ టైం ఈసీజీ నార్మల్ ఉండి కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు ట్రోపోనిన్ అని కొన్ని రక్త పరీక్ష ఉంటుందండి. ఇది మీ ఫిజిషియన్ ఆర్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఆర్ క్రిటికల్ కేర్ డాక్టర్ విల్ సజెస్ట్ దిస్ టెస్ట్ కాల్డ్ ట్రోపోనిన్. ఈ టెస్ట్లో కూడా మనకి హార్ట్ అటాక్ కాదా అన్నది తెలిసిపోతుందండి. ఒకవేళ డాక్టర్ గారు పర్సన్కి కాళ్ళ వాపులున్నా, డ్రగ్స్ ఆర్ గాంజా తీసుకుంటున్నా, సో ఇలాంటి వారికి కూడా సైలెంట్ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కాళ్ళ వాపులు అన్నది ఈజ్ ఏ వెరీ నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్ అండి. అంటే చాలా కారణాల వల్ల కూడా కాళ్ళవాపులు రావచ్చు. కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కాళ్ళవాపులు ఉంటాయి, లివర్ ప్రాబ్లం ఉన్నా కాళ్ళవాపులు ఉంటాయి. కొన్నిసార్లు మెడిసిన్స్, బీపీ మెడిసిన్స్ వల్ల కూడా కాళ్ళవాపులు వస్తాయి. సో అండ్ ఇవన్నీ కాకుండా గుండె పంపింగ్ తక్కువ ఉన్నప్పుడు, అంటే హార్ట్ ఫెయిల్యూర్లో కూడా కాళ్ళవాపులు వస్తాయి. సో ఇలా చాలా కాళ్ళవాపులు అన్నవి మల్టిపుల్ కాజెస్ వల్ల రావచ్చు. వన్ ఆఫ్ ద కాజెస్ హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ పంపింగ్ ఇప్పుడు నార్మల్లీ 60% ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఈజ్ నార్మల్ అండి. అంటే గుండె యొక్క పనితీరు 60% ఉంటే, 60% కంటే ఎక్కువ ఉన్నట్లయితే అది నార్మల్. ఈ 60% అన్నది మనకి హార్ట్ యొక్క 2D ఎక్కువలో తెలుస్తుందండి. ఈఎఫ్ అంటారు, ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాము. సో ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది మోర్ దెన్ 60% నార్మల్. ఇప్పుడు హార్ట్ పంపింగ్ తగ్గిపోయినప్పుడు, అంటే 40-45 ఆర్ ఎనీథింగ్ లెస్ దెన్ 55 అయినప్పుడు, దాంతోపాటు కాళ్ళ వాపులు ఒకవేళ వచ్చినట్లయితే ఇది వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్ అండి. సో కాళ్ళ వాపులు హార్ట్ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలు. సో డెఫినెట్లీ హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి గుండెపోటు వచ్చే రిస్క్ ఎక్కువే ఉంటుంది. సో మనము ఇండైరెక్ట్లీ వీ కెన్ టేక్ దిస్ ఎవరికైతే కాళ్ళ వాపులు ఉన్నాయో, ఒకవేళ హార్ట్ పంపింగ్ కూడా తక్కువ ఉంటే వాళ్ళకి గుండె ప్రాబ్లం, డ్రగ్స్, గాంజా ఇలా తీసుకోవడం, డ్రగ్స్ ఎస్పెషల్లీ కొకేన్ ఇలాంటి, అండ్ ఇన్ఫాక్ట్ బింజ్ ఆల్కహాల్, ఈవెన్ ఆల్కహాల్ కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే దీన్ని బింజ్ ఆల్కహాలిజం అంటారు. సో ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు అండ్ కోకేన్ ఇలాంటి డ్రగ్స్ ఇవి తీసుకున్నప్పుడు కూడా సడన్లీ హార్ట్ బీట్లో ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. నార్మల్ హార్ట్ రేట్ 100, అలా కాకుండా హార్ట్ రేట్ అండ్ బీపీ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా వస్తాయండి. ఈ డ్రగ్స్ వలన బీపీ అన్నది సమ్టైమ్ ఇట్ షూట్స్ అప్ టు 200/100, 200/110 ఇలా బీపీ ఫ్లక్చుయేషన్ సడన్లీ వస్తాయి. అండ్ వీటి వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ డాక్టర్ గారు. మరి సమ్మర్ వస్తుంది కదా, సో సమ్మర్లో గుండె సమస్యలతో వాళ్ళు బాధపడుతున్న వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో సమ్మర్ ఇన్ఫాక్ట్ ఈజ్ అ గుడ్ సీజన్ ఫర్ హార్ట్ పేషెంట్స్ అండి. అంటే ఐ ఆల్వేస్ సే వింటర్స్ ఆర్ బ్యాడ్ ఫర్ హార్ట్ పేషెంట్స్. సో ఏమవుతుందంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ వాటర్ ఇంటేక్, సాల్ట్ ఇంటేక్ చాలా ఇంపార్టెంట్ అండి.
ఎక్కువ క్వాంటిటీలో వాటర్ ఇంటేక్ తీసుకున్నా, సాల్ట్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నా కూడా లంగ్స్లో వాటర్ చేరే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే హార్ట్ పంపింగ్ తగ్గినప్పుడు లంగ్స్లో సడన్లీ నీరు చేరి హార్ట్ ఫెయిల్యూర్ అది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇన్ దట్ వే వింటర్స్ ఆర్ బ్యాడ్ సీజన్స్ ఫర్ హార్ట్ పేషెంట్స్. సో సమ్మర్స్లో ఏం లేదండి, సింపుల్గా మనము అడిక్వేట్ హైడ్రేషన్, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు adequate hydration ఉండేటట్టు చూసుకోవాలి. 2-2.5 liters is a good amount of water for heart problem ఉన్న వాళ్ళకి 2.5 liters వరకు వాటర్ ఇస్ అలౌడ్. అండ్ హార్ట్ పంపింగ్ నార్మల్ ఉన్న వాళ్ళకి ఎజెక్షన్ ఫ్రాక్షన్, ఇందాక చెప్పినట్టు ఎజెక్షన్ ఫ్రాక్షన్ నార్మల్ ఉండి ఇంతకుముందు హార్ట్ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలు ఏవి లేనట్లయితే వాటర్ ఇంటేక్లో రెస్ట్రిక్షన్ యూజువల్లీ ఏం లేదండి. they can all consume up to 3-3.5 liters of water. And salt intake, always keep your salt intake to medium. ఎక్కువ కాదు తక్కువ కాదు, always keep your salt intake to medium. And నాకు చెప్పినట్లు ఈ వ్యాయామాలు ఇవన్నీ, ఐ మీన్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నప్పుడు కాకుండా ట్రై టు గో ఫర్ అ వాక్ ఇన్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బిఫోర్ 8 or 9 and after 6 after 5. వన్స్ టెంపరేచర్స్ ఆర్ అబౌవ్ టెంపరేచర్స్ పెరిగిపోయినప్పుడు ఈవినింగ్ టైమ్స్లో కానీ మార్నింగ్ టైమ్స్లో కానీ వాకింగ్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఓకే అండి.